హలో అండి. నేనైతే సండే మార్నింగ్ బయలుదేరానండి ఫంక్షన్ కోసము. మార్నింగ్ మ్యారేజ్ ఉందండి, అందుకనేసి ఇలా రెడీ అయ్యి వెళ్తున్నాను. సింపుల్గా వెళ్తున్నానండి. ఇక ఫంక్షన్కి వెళ్ళొచ్చాక మా చిన్న బాబు అయితే రెడీగా ఉన్నాడండి. మార్నింగ్ 8కే వచ్చేసాను. అర్లీ మార్నింగ్ మ్యారేజ్. ఇక వాడిని అయితే పార్క్కి తీసుకెళ్ళానండి. ఎవ్రీ సండే బాబుతో అయితే పార్క్కి వెళ్తాను కదా, అలా వెళ్ళాను. ఇక యాజ్ యూజువల్ ట్రాంపోలిన్ అయితే ఆడాడండి మా వాడు కొద్దిసేపు. ఇంక ఎప్పుడు ట్రాంపోలిన్ అన్నానా, ఇంకా కొద్దిసేపు ఇలా కూడా ఆడనేసి ఆ బౌన్సీ కార్ కూడా కొద్దిసేపు ఎక్కించాను. ఇక అయితే చాలా బాగా హ్యాపీగా ఆడాడు. ఇక అలసిపోయాడండి కొద్దిసేపు. ఇక బాగా టైర్డ్ అయిపోయాడు. సరే అనేసి ఇక ఇంటికైతే బయలుదేరేసాము. నిన్న సాటర్డే కూడా ఫుల్ మ్యారేజెస్, ఫంక్షన్స్ రెండు పూట్ల కూడా అసలు ఇంట్లోనే లేరండి. తిరుక్కొని ఎప్పటికైతే నాకు నైట్ 11:30, 12 అవుతానండి. ఇక ఆ వ్లాగ్ కూడా నేను నెక్స్ట్ మన ఛానల్లో పోస్ట్ చేస్తాను. కొద్దిసేపు ఇలా ఉయ్యాలు ఎక్కాడండి. ఇక్కడ కూడా ఆడుకున్నాడు. పిల్లలు ఎవరు లేరండి, ఆ పాటికి టైం అవుతుంది, 8:30 అయిపోయింది. ఇకైతే మేము అక్కడి నుంచి ఖాళీ చేసి ఇంటికైతే వచ్చేసామండి. ఇకైతే మేము ఇంటికి వెళ్ళేటప్పటికి కొరియర్ అయితే రెడీగా వచ్చేసిందండి. ఇది ఫ్లిప్కార్ట్ నుండి ఆర్డర్ చేశారండి. చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్. ఇది క్లీనింగ్ స్పాంజ్ అండి. ఇలా 6 పీసెస్ వస్తాయి. రీయూజబుల్ స్పాంజ్ అండి. చాలా సాఫ్ట్గా ఉంది ఇదైతే మెటీరియల్. మన చేతులకి ఎటువంటి డ్యామేజ్ అయితే ఉండదండి. అలాగా స్క్రోల్ చేస్తుంటే యూట్యూబ్లో ఎవరో చెప్పారండి, సజెస్ట్ చేశారు. సరే అనేసి ఇది బై చేశానండి. మనకి కిచెన్లో చాలా యూస్ఫుల్ ప్రోడక్ట్. ఒకసారి ఒక పీస్తో ఎలా క్లీన్ చేయాలో చూపిస్తాను చూడండి. ఫస్ట్ దీన్ని తడి చేసుకోవాలండి. బాగా ఫస్ట్ వాష్ చేసేసి ఎక్కువ వాటర్ లేకుండా దీన్ని క్లీన్ చేసుకోవాలి. దీనికి ఏం సపరేట్ లిక్విడ్ ఏం యూస్ చేయాల్సిన పని లేదండి. నేనైతే ప్రస్తుతానికి ఈ స్టవ్ అయితే క్లీన్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఇంత డర్టీగా ఉండేదంతా కూడా నీట్గా క్లీన్ అయిపోతుంది. కిచెన్ కౌంటర్ టాప్ మనం ఆల్మోస్ట్ డైలీ క్లీన్ చేస్తాం కదండి, భలే రిస్కీగా అనిపిస్తుంది. ఇలాంటి ప్రోడక్ట్ ఉంటే ఈజీ అయిపోతుందండి మనకి ప్రాసెస్ అంతా కూడా. నేను ఈ లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. ఇక ఇది ఎప్పుడైతే బాగా డర్టీగా అయిపోతుందో అప్పుడు దీన్ని ఒకసారి మళ్ళీ వైప్ చేసేస్తే, వాష్ చేసేసి కొంచెం పిండేసి మళ్ళీ ఈ విధంగా సేమ్ చేసుకోవచ్చండి ప్రొసీజరు. వాల్స్ అంతా కూడా క్లీన్ చేయొచ్చు. ఎక్కువ మనకి కిచెన్లో అయితే బాగా యూస్ అవుతుందండి క్లీనింగ్ పర్పస్కే. లిక్విడ్ కావాలంటే దీనిపైన కొద్దిగా స్ప్రింకిల్ చేసుకొని మనము రబ్ చేసుకోవచ్చు. కొలీన్ అట్లా లిక్విడ్స్ యూస్ చేసేటప్పుడు కూడా ఇది బాగా యూస్ అవుతుందండి. ఇలా డట్ అయిపోయినప్పుడు ఇది వైట్ కలర్ ఉంటుంది కాబట్టి ఆటోమేటిక్గా కొద్దిగా డట్ తగలంగానే పైకి ఇలా కనిపించేస్తుంది. ఇక చూడండి, ఒకసారి మళ్ళీ పిండేసి క్లీన్ చేసుకుంటే నీట్గా వచ్చేస్తుందండి. మన క్లాత్స్ ఇంకా ఏ వైపర్స్ కూడా ఇంత బాగా నీట్గా అయితే రావు. ఇక మార్నింగ్ అయితే క్లీనింగ్ అయిపోయిందండి. ఇక ఈ వాల్ టైల్స్ ఉన్నాయి కదా, దాన్ని కూడా ఒకసారి నేను రబ్ చేస్తున్నాను. ఇలా అంతే అండి, జస్ట్ సింపుల్. వాల్స్, విండోస్ ఏవైనా కూడా క్లీన్ చేసేయచ్చు. ఇలా మొత్తం డట్ అంతా వచ్చేస్తుంది. ఇకైతే కట్ చేస్తే నేనైతే కేక్ ప్రిపేర్ చేద్దామని చేస్తున్నానండి. చాకో కేక్ అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. దీనికోసం పిండి అయితే జల్లించుకున్నాను. 3/4 కప్పు మైదా తీసుకున్నానండి. ఇంకా 1/4 కప్పు చాకో పౌడర్ తీసుకున్నాను. రెండింటిని జల్లించుకున్నాను. ఇంకా నెక్స్ట్ ప్రాసెస్ చెప్పే ముందర నేనైతే బెండకాయలు కట్ చేసి పెట్టానండి. ఎందుకంటే బెండకాయలతో ఒరుగులు చేసేద్దాం అనేసి. అవి అయితే 1 year వరకు నిల్వ ఉంటాయండి. ఈ సమ్మర్లో బాగా ఎండ వస్తుంది కాబట్టి మనకు యూజ్ అవుతుంది. జస్ట్ ఒక 2 days ఎండలో పెడితే చాలండి, కంప్లీట్గా ఒరుగులు అయిపోతాయి. వెజిటబుల్స్ ఎక్కువ ఉన్నప్పుడు ఇలా చేసి పెట్టుకుంటే బాగుంటుందండి. ఆల్మోస్ట్ నేను ఒక 1/2 kilo పైనే తీసుకున్నాను. ఇలా ఈ విధంగా సన్షైడ్కి పెట్టేశాను. ఇకైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి నాకైతే ఫ్రూట్స్తో స్మూతీ చేస్తున్నానండి. దానికోసం పాలైతే ఆల్రెడీ కాంచి పెట్టేశానండి. కాంచి చల్లార్చిన పాలనే యూస్ చేయాలి. ఇక మీకు ఒకసారి ఎలా ప్రిపేర్ చేయాలో చూపిద్దామని ట్రై చేస్తున్నానండి. ఫ్రూట్స్ మన ఇష్టం అండి. నేనైతే సపోటా, జామకాయ తీసుకున్నానండి. యాపిల్, బనానా ఏదైనా వేసుకోవచ్చండి. మనం తినే ఫ్రూట్స్ ఏదైనా యాడ్ చేసుకోవచ్చు. స్ట్రాబెర్రీ కానీ, బ్లూబెర్రీ. నేనైతే మిక్స్డ్ ఫ్రూట్స్తో కూడా చేస్తానండి. దీనికోసం ఒక మిక్సీ జార్ తీసుకున్నాను. దాన్ని అయితే వాష్ చేసేసి ఫస్ట్ ఒకేసారి వాయిస్ చెప్తూ చేద్దామంటే కావట్లేదండి, అందుకనేసి వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను.
ఇలా మిక్సీ జార్ తీసేసుకున్నాను. దాంట్లో అయితే ఫస్ట్ కొద్దిగా మిల్క్ వేసుకోవాలండి. ఫుల్ మొత్తం మిల్క్ వేసేయకూడదు. కొద్దిగా ఒక గ్లాస్ స్మూతీ అనుకోండి, ఒక 1/4 గ్లాస్ మిల్క్ వేసుకుంటే ఫస్ట్ మొత్తం మనం మిక్సీ వేసినప్పుడు అంత పక్కన పడకుండా ఉంటుంది. ఒక బనానా తీసుకున్నానండి. దాన్ని చిన్న పీసెస్గా కట్ చేయాలి. ఇక నేను ఒక చేత్తోనే చేస్తున్నాను కదా, మీకు చూపించాలని ఇలా చేస్తున్నాను. చిన్న పీసెస్గా చాకుతో కట్ చేసుకుంటే చాలు. ఇంకా నెక్స్ట్ సపోటా, ఇది కూడా వాష్ చేసేసుకోవాలి. ముందే అన్నీ వాష్ చేసి పెట్టుకుంటే మనకి ఈజీగా ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిపోతుంది. ఇంకా ఈ జామకాయ ఉంది కదండి, దీన్ని కూడా పైన తోడుమ కింద కూడా తీసేస్తున్నాను. ఇక దీన్ని కట్ చేసేటప్పుడు పీసెస్ వీడియో చూపిద్దామని అనుకుంటున్నాను, కానీ కావట్లేదు నా వల్ల. ట్రిపాడ్ యూస్ చేస్తే బాగుండేదండి. ట్రిపాడ్ ఉంది కానీ నేను వాడడమే లేదు. ఇక అలాగే దాన్ని కట్ చేస్తున్నాను. బాగా గట్టిగా ఉందండి జామకాయ. అది అలాగే బయట పెట్టి ఇంకా గట్టిగా అయిపోయింది. ఇంకైతే ఓవరాల్గా చిన్న పీసెస్గా, వీలైనంత చిన్న పీసెస్గా అయితే కట్ చేసేయాలండి. ఇదిగోండి చూడండి, ఇలా కట్ చేసుకున్నాను నేను. హాఫ్ జామకాయ చాలండి, సరిపోతుంది. వేసేసుకున్నాను. మనకి క్వాంటిటీని బట్టి వేసుకుంటే సరిపోతుందండి. ఇక నెక్స్ట్ సపోటా, ఇది కూడా పీల్ ఆఫ్ చేసేసి మధ్యలో సీడ్స్ తీసేసి చిన్నగా చేసి వేసుకోవాలండి. అంతే. టైం అయిపోయింది. ఇక నాకైతే బాగా ఆకలేస్తుంది. ఇంకా అందుకనేసి గబగబా చేస్తున్నాను. ఇంట్లో పిల్లలకు చేసి పెట్టాలి టిఫిన్. మళ్ళీ మనము ఇలా ఏదో ఒక హెల్త్ డ్రింక్ తీసుకోవాలంటే మాత్రం చాలా ఇబ్బంది అయిపోతుంది. ఇక దానికి హనీ యాడ్ చేసేసి బ్లెండ్ చేసేయాలండి. ఇక చూడండి, కరెక్ట్గా నేను వీడియో తీద్దామంటే సన్ రైజ్ ఇలా పడుతున్నాయి. ఇకైతే ఆఫ్టర్నూన్ కేపీఎన్కి అయితే వెళ్ళానండి. కేపీఎన్ ఫ్రెష్ నుంచి అన్ని ఐటమ్స్, మిల్క్, ఇక్కడ వెజిటబుల్స్, ఫ్రూట్స్ అన్నీ కూడా తెచ్చేస్తాను. ఇక ఈవినింగ్ వాకింగ్ అయితే మిద్ది మీద చేస్తున్నానండి. ఇప్పుడు బయటకు వెళ్ళట్లేదు, ఒక 1 వీక్ అవుతుందండి. పార్క్కి వెళ్ళట్లేదు, టైం సెట్ అవ్వట్లేదు. అందుకని మిద్ది మీదే అలా వాక్ చేస్తూ ఉన్నాను. కరెక్ట్గా సన్సెట్ అవుతుంది కదా, ఈ వ్యూ చాలా బాగుంటుంది. అందుకనేసి వ్యూ చూపిద్దామని ఇలా చేస్తున్నాను. నా బ్యాక్ సైడ్ అంతా చూడంగానే తెలుస్తుంది చూడండి. ఈ టైంలో మిద్ది మీదకి ఎక్కామంటే చాలా బాగా అనిపిస్తుంది. కొన్ని వీడియోస్లో కూడా నేను ఆల్రెడీ షార్ట్స్ కూడా షేర్ చేస్తున్నానండి. ఎక్సలెంట్గా ఉంటుంది. ఇక బెండకాయలు అయితే ఈవినింగ్ అయ్యేటప్పటికి ఎలా ఎండిపోయాయి చూడండి. అలా చేత్తో అంటే సౌండ్ ఎంత బాగా వస్తున్నాయో చూడండి, గలగలలాడిపోతున్నాయి. 90% పైనే ఎండిపోయాయండి. ఇక వీటిని ఇంకా నెక్స్ట్ డే ఒక హాఫ్ డే పెట్టినా కూడా ఎండలో సరిపోతుందండి, బాగా ఎండిపోతాయి. అలా చూడండి. ఇకైతే కిందికి దిగేసాను. ఇక కేక్ మనము మధ్యలో ఉన్నాం కదా, ఆ మధ్యలో మిద్ది మీదకి వెళ్ళాము, ఇన్ని పనులు చేసాము. ఇక నెక్స్ట్ దీనికి బేకింగ్ సోడా ఒక 1/2 టీ స్పూన్ తీసుకున్నాను. ఇక మామూలు బేకింగ్ పౌడర్ ఉంటుంది కదా, అది కూడా ఒక 1/2 టీ స్పూన్ తీసుకున్నాను. అన్నిటినీ ఇలా జల్లెడ పట్టేసి ఈ ఫ్లోర్ మొత్తం కలుపుతూ ఉన్నానండి, పౌడర్స్ అంతా. దీనికైతే మనము బీటర్ కానీ ఏం యూస్ చేయట్లేదండి, డైరెక్ట్గా మిక్సీ జార్లోనే చేసేస్తున్నాను. దీనికి 3/4 కప్పు షుగర్ అయితే తీసుకున్నాను. ఒక 3 ఎగ్స్ బ్రేక్ చేసేసి వేసేసాను. కొద్దిగా దీనికి సాల్ట్ అండి, ఒక పించ్ కాదు, ఒక 1/2 పించ్ వేసుకున్నాను. నెక్స్ట్ ఏదైనా వెజిటేబుల్ ఆయిల్ ఒక 1/2 కప్పు వేయాలండి. నేనైతే 1/4 కప్పే వేసాను. వెజిటేబుల్ ఆయిల్స్ స్మెల్ లేకున్నటివి వేయాలి. కొద్దిగా వెనిగర్ కూడా ఒక టీ స్పూన్ యాడ్ చేశానండి. నేను గీ యాడ్ చేశాను, అందుకని ఒక 1/4 కప్పు వేసానండి. నా దగ్గర మిక్స్ చేసిన ఆయిల్స్ ఉన్నాయి, స్మెల్ ఓడర్ లేకుండా లేవు, అందుకనేసి. ఇక దీన్ని ఆపి బ్లెండ్ చేసుకోవాలండి. బాగా ఇలా బబుల్స్ ఫామ్ అయిపోతాయి. ఇక మనం ఫ్లోర్ని అంతటిని ఇలా ఒక బౌల్లో తీసుకున్నాం మిక్స్ చేసింది. దాంట్లోకి బ్యాటర్ అంతా వేసుకోవాలి. ఇక బీటర్తో బాగా బీట్ చేసుకోవాలి, కలుపుకోవాలండి. మనం స్పాచులా అయినా యూస్ చేసి, నేనైతే ఇలా చేద్దామని ట్రై చేశాను. ఓకే, అంత స్పిల్ అవ్వకుండా బౌల్ ఇంకొంచెం పెద్దది తీసుకుంటే బాగా మిక్స్ అవుతుంది. నేను చిన్న బౌల్ అయితే తీసుకున్నాను. కొద్దిగా వేసి బాగా వన్ డైరెక్షన్లోనే మిక్స్ చేసుకోవాలండి. ఇలా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో చూడండి చూపిస్తున్నాను. ఇలా స్పాచులాతో అయినా చేసేయచ్చు మనం. ఇలా ఒకటి డైరెక్షన్లో చేసే కొద్దీ అది కొంచెం పొంగుతూ ఉంటుంది. కన్సిస్టెన్సీ కొంచెం
టైట్గా అనిపించినప్పుడు కొద్దిగా మిల్క్ యాడ్ చేసుకుంటే కాచి చల్లార్చిన పాలు సరిపోతుంది. ఇలా ఉండాలండి, రిబ్బన్ ఫ్లో లాగా ఉండాలి. దీనికోసం పెద్ద పాత్రనైతే తీసుకున్నాను. దాంట్లో నేనైతే సాల్ట్ వేస్తున్నానండి. ఇలా ఒక బాక్స్లో స్టోర్ చేసి పెట్టుకుంటాను బాటిల్లో. ఈ సాల్ట్ రీయూస్ చేసుకోవచ్చండి. ఆల్రెడీ 2-3 టైమ్స్ వాడిన సాల్టే. ఇక నేను గ్రీస్ చేస్తున్నాను. బాక్స్ తీసుకున్నాను దీనికోసం. కేక్ టిన్ అయినా తీసుకోవచ్చండి. నాకు పెద్ద సైజులో కావాలి, నా దగ్గర చిన్న టిన్ ఉంది కాబట్టి ఇలా పెద్ద బాక్స్ తీసుకొని దానికి గ్రీస్ చేసేసి బటర్ పేపర్ వేసుకున్నాను. ఇక ఈ బ్యాటర్కి ఇలా చాకో చిప్స్, ఇలా చాక్లెట్ అండ్ మిల్క్ చిప్స్ డిఫరెంట్ కలర్స్లో నేను ఇంతకుముందు మేము పాండిచ్చేరి వెళ్ళినప్పుడు తెచ్చామండి. అక్కడ మన ఛానల్లో ఆల్రెడీ వీడియో కూడా యాడ్ చేశాను నేను. లాస్ట్ ఇయర్ వెళ్ళినప్పుడు అది ఫ్రిడ్జ్లోనే పెట్టి ఉంచాను. ఇక వాటిని అయితే నేను యాడ్ చేసేసాను దీనికి. పిల్లల కోసం తెచ్చాను కానీ మళ్ళీ ఒక్క 1 టైం కూడా వాడలేదండి. ఇక మనము ఆల్రెడీ గ్రీస్ చేసి పెట్టుకున్న ఈ బాక్స్లో ఈ ఫ్లోర్ని అయితే వేసేసుకుంటున్నాను, బ్యాటర్ని అయితే. ఇక ఒకసారి ట్యాప్ చేయాలండి, ఇలాగా ఈవెన్గా స్ప్రెడ్ అవుతుంది. ఇక దీన్ని మనం బేక్ చేసుకోవాలి. దీనిపైన కూడా కొన్ని చాకో చిప్స్ అయితే నేను యాడ్ చేస్తున్నాను. పిల్లలు ఎంత బాగుంటే ఈ చిప్స్ అంత లైక్ చేస్తారు కదా, అందుకనేసి. ఇక దీన్ని తీసి మనం ఆల్రెడీ ప్రీ హీట్ చేసుకున్న ఈ పాత్రలు అయితే పెట్టేస్తున్నాను. స్టాండ్ కూడా పెట్టానండి కింద. ఇలా పెట్టేసి మనం దీనిపైన అయితే మూత అయితే పెట్టకూడదండి. నాకు ఫస్ట్ తెలియక మూత పెట్టాను. ఫస్ట్ పెట్టలేదండి, మళ్ళీ డౌట్ వచ్చి వాటర్ అందులో పడతాయేమో అని తీసి మళ్ళీ ఇలా మూత పెట్టి పెట్టానండి. చాలాసేపటి వరకు పొంగలేదు మూత ఉండడం వల్ల. తర్వాత అర్థమైంది ఏంటంటే మూత తీసిన వెంటనే మళ్ళీ ఒక 10 మినిట్స్కి అంతా కేక్ అయితే నాకు సూపర్గా పొంగిందండి. ఇక మా బాబు బర్త్డే అవుట్ఫిట్స్ ఏవి చూపించలేదు కదా, అందుకని ఈ వీడియోలో చూసేయండి ఫ్రెండ్స్ ఏమేమి తెచ్చామో బాబుకి, చిన్న బాబుకి. అంటే పిల్లలకి కొనేవాళ్ళు ఆల్రెడీ వాళ్ళకైతే కొంచెం యూజ్ అవుతుందనేసి ఈ క్లాత్స్ వాటి క్వాలిటీ నేనైతే రివ్యూ చేస్తున్నాను. ఇదేమి కొలాబరేషన్ అయితే మాత్రం కాదండి. ఇక ఫస్ట్ ఆఫ్ ఆల్ మా బాబు ఎంతో ఇష్టపడి తెచ్చుకున్న షర్ట్ అండి, ఇది జీన్స్ షర్ట్. ఈ అవుట్ఫిట్స్ అంతా కూడా ట్రెండ్స్ నుంచి అయితే తీసుకొచ్చారు మా వారు. అన్నీ కూడా అక్కడ చాలా బాగున్నాయి. ముందర ఇలా ఉందండి మిక్కీ మౌస్, ఒక ప్రింట్ అండి ఇదంతా కూడా చాలా బాగుంటుంది. ఇది వెనకాల కూడా లెటర్స్ వచ్చాయి, ప్రింట్ కూడా పెద్దది వచ్చింది. ఇలా బటన్స్ టైప్ వస్తుందండి. బాబు ఆల్రెడీ ట్రయల్ కూడా చేశాడు, చాలా బాగా అనిపించింది క్వాలిటీ. ఇకైతే కాస్ట్ అయితే ఇదండి. కాస్ట్ గురించి డీటెయిల్స్ వదిలేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే కాస్ట్ కాదు ఇక్కడ, క్వాలిటీ చూస్తే సరిపోతుంది. ఇక కింద ఒక ప్యాంట్ అయితే తెచ్చారు దీనికి. ఇలా బ్రౌన్ కలర్, డార్క్ బ్రౌన్ కలర్లో ఉంది. చాలా బాగుంది క్వాలిటీ. జీన్స్ ప్యాంట్స్ కన్నా ఇది బెటర్ అనిపించింది. బర్త్డేకి అంతా ఈ 2-3 ఇయర్స్ నుంచి ఇక్కడ తెస్తున్నారు. స్టైల్ యూనియన్ ఎక్కువ, తర్వాత ట్రెండ్స్ కూడా. ఇక ఈ టీ షర్ట్, రెడ్ కలర్ షర్టు క్యాజువల్గా లోపల ఈ కోట్ లోపల వేసుకోవడానికి చాలా బాగుందని అనిపించింది నాకైతే. బ్రైట్ రెడ్ అండి. ఒక్కోసారి పిల్లలకి స్కూల్లో రెడ్ కలరు, ఎల్లో కలరు అలా చెప్తారు. అందుకని నేను చెప్పాను మా వారికి చాలా రోజుల కిందట, ఈసారి తెచ్చేప్పుడు బట్టలు ఇలా తెండి అనేసి. ఇక ఇదైతే ఎల్లో కలరు క్లాత్ అయితే చాలా బాగుందండి. ఇది కూడా సేమ్ సైజు. ఇక వైట్ షర్ట్ మా బాబు ఇష్టపడి తీసుకున్నాడండి. వైట్ అంటే ఇద్దరు పిల్లలకు కూడా చాలా ఇష్టము. బర్త్డే ఫొటోస్లో కూడా చూడండి అంతా వైటే ఉన్నాయి ఇద్దరికి. ఇక ఈ వైట్ షర్ట్ వచ్చేసి ఫుల్ షర్టు, క్వాలిటీ అయితే చాలా బాగుందండి, నో కాంప్రమైజ్. డెఫినెట్లీ పర్చేస్ చేయొచ్చు. మనకి ఆన్లైన్లో కూడా ఇంత క్వాలిటీగా దొరకవనిపించింది నాకైతే. ఆఫ్లైన్లోనే చాలా బాగున్నాయి. ఇవండి బర్త్డే అవుట్ఫిట్స్. ఇకైతే కేక్ ఎలా వచ్చిందో చూసేద్దాం ఫ్రెండ్స్. కంప్లీట్గా బాగా అయితే కుక్ అయిపోయిందండి. చూడండి ఫోర్క్ పెట్టా కూడా ఏం అంటుకోలేదు. అయితే దీన్ని చల్లారాకైతే డీమౌల్డ్ చేసేసాను ఫ్రెండ్స్. ఇదండి ఈరోజు వ్లాగ్, మీకు నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, బాయ్.